రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చెయ్యబడురో, ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. ఎలాగు చెయ్యబడురో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చిన్న ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. పరమును విడిచి భూలోకానికి వచ్చి మా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించి నీ ముఖం మీద ఉమ్మబడినప్పటికీ నాయన, 39 కొరడా దెబ్బలు కొట్టబడినప్పటికీ, భారభరితమైన శిలువని భుజం మీద మోపబడినప్పటికీ, నీ తల మీద ముళ్ళు కిరీటం పెట్టబడినప్పటికీ, పక్కలో బల్లం పొడవబడినప్పటికీ నాయన, కాళ్ళకి చేతులు మేకులు దిగొట్టబడినప్పటికీ మా కొరకు ఎంతగానో శ్రమను అనుభవించి నాయన, నువ్వు పొందిన గాయముల చేత మాకు స్వస్థతను అనుగ్రహించి నీ రక్తము ద్వారా విశ్వాసం ఉంచడం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి నాయన, నీ పరిశుద్ధత మాకు ఇస్తూ, నీ నీతిని మాకు ఇస్తూ మమ్మల్ని జీవింపజేస్తున్న మా గొప్ప దేవుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమున తండ్రి ప్రభు ఇంతవరకు పాటల్లో సహాయం చేసిన దేవా, నన్ను వాక్య పరిచయంలో కూడా నీవే ఉండి తండ్రి ప్రభా, జ్ఞాన అతిశయమతో కాక, తీయని మాటలతో కాక, వాక్చాతుర్యముతో కాక, మీరే వాక్శక్తిని అక్కడ అనుగ్రహించి నీ ఆత్మ నడిపిమని తండ్రి ప్రభా సమృద్ధిగా నిచ్చి మీరే మాట్లాడమని సమస్త ఘనత మహిమా ప్రభావం నీకే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ రాబోతున్న సుప్రభుల వారి యొక్క నామములో అతి మిక్కిలి బ్రతిమాడు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమ దేవుని వాళ్ళారా, మరి ఈ రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము ఏమి చెప్పబడుతుందంటే, చాలాసార్లు మీరు ఈ మాట విన్నారు. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా మార్చబడ్డారు, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారని రాయబడింది. ఇప్పుడు మంది వాళ్ళారా, అయితే ఆ ఒకని అవిధేయత ఎవరిదే? బైబిల్లో ఉన్నది ఇద్దరే ఉన్నారా? ఒకని అవిధేయత ఎవరిదే, ఒకని విధేయత ఎవరిదే అంటే, ఒకని అవిధేయత ఎవరిది అంటే ఆదాము మొదటి మనిషి. ఆ మొదటి మనుషుడైన ఆదాము చేసిన అవిధేయత చెప్తున్నాడు అక్కడ. ఒకని విధేయత అంటే యేసు ప్రభుల వారు కడపటి ఆదాముగా ఈ భూమి మీదకి వచ్చారు, ఆయన విధేయత అని చెప్తున్నాడు. ఇప్పుడు మంది అయిన వాళ్ళ బైబిల్ అంతటికి ఇద్దరే ఉన్నారా అంటే ఇద్దరు కాదు, కానీ మొదటి మనుషుడైన ఆదాము గురించి చెప్తున్నాడు, ఆయనదేమో అవిధేయత గురించి చెప్తున్నాడు. కడపటి ఆదాముగా యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారు, ఆయనదేమో విధేయతగా చెప్తున్నారు. ఇప్పుడు మంది అయిన వాళ్ళారా, అయితే ఏంటి అసలు అని, అవిధేయత ఏంటి, విధేయత అంటే ఏంటి అని చెప్పి మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుని అవిధేయత ద్వారా ఏమొచ్చిందో, విధేయత ద్వారా ఏమొచ్చిందో కొన్ని విషయాలు మనం ఈరోజు సమయం తక్కువగా ఉంది కాబట్టి మీకు త్వరగానే ముగిస్తాను. ప్రియమైన వాళ్ళారా, అయితే దేవుడు అనాది కాలంలోనే పిల్లలు కావాలనుకున్న దేవుడు ఆకాశాన్ని, భూమిని, గాలిని, నీరుని, అగ్నిని అని ఆకాశ పక్షులను, అడవి మృగములను, సముద్రపు చేపలను కలుగజేశాడు దేవుడు. అయితే ఆయనకు బిడ్డలు కావాలనుకున్న ఆయన మొదటకు ఆయన బిడ్డకి ఏం కావాలో అవి కలిగజేశాడా, లేదా బిడ్డలు వెంటనే కలిగజేశాడా? ముందు కావలసినవి కలిగజేశాడు అంటే సమస్తం కలిగజేశాడు. కలిగజేసిన ఆయన ఇంకా అప్పుడు 6 దినాలు చేసిన తర్వాత, సృష్టి చేసిన తర్వాత, అన్ని జీవరాశులు కలిగజేసిన తర్వాత అప్పుడు ఏది చూసినా ఆకాశ పక్షులు చూస్తే జతల జతలుగా చక్కగా వెళ్తున్నాయి అంటాడు. భూమి మీద మృగాలు చూసినా జతల జతలుగా చక్కగా వెళ్తున్నాయి అంట. సముద్రంలో చేపలు చూసినా చక్కగా జతల జతలుగా వెళ్తున్నాయి అంట. ఏటి అన్ని చక్కగా కనబడుతున్నాయి, జతల జతలుగా వెళ్తున్నాయి, నా కుమారుడు ఏంటి ఒంటరిగా ఉన్నాడో అని చెప్పి ఆయనకి ఓ జతనివ్వాలనుకున్నాడంట. అయితే జతనివ్వాలనుకున్న ఆయన మరి ఆయనకి గాఢ నిద్ర కలిగజేసి, మొదటి మనిషిని కలిగజేశాడు కదా, మట్టిని తీసి మనిషిగా చేసి ఆయనలోంచి జీవాత్మ ఊదాడు. మట్టి అయిన మనిషి ఏం చేశాడంటే జీవము వచ్చింది. మనిషి మరి ఎలాగంటే ఇప్పుడు మనం ఎలాగైతే ఉన్నామో ఆయన అలాగే శరీరము చక్కగా అమర్చబడిందండి. అయితే ఆత్మ మాత్రం ఆయనలోంచి వచ్చింది కాబట్టి చక్కగా మనిషి జీవాత్మ పొందుకుని అప్పుడు జ్ఞానము, ఎలాంటి జ్ఞానం ఇచ్చాడంటే దేవుడు ఆదాముకి, దేవుడు జ్ఞానం గొప్ప, దేవుడు ఎలా ఉన్నాడో అంటే దేవుడికి మరణం లేదు, ఆయన ఎంత గొప్ప జ్ఞానం కలిగి ఉన్నాడో అంత గొప్ప జ్ఞానం ఆదాముకు కూడా ఇచ్చాడు. ఎందుకు అంటే ఈ భూమి మీద ఉన్న జీవరాశులు సుమారుగా 85 లక్షల జీవరాశులు ఉంటే ఆ జీవరాశులన్నిటికీ కూడా కాకికి కాకని, నెమలికి నెమలని, కోడికి కోడని, పాముకి పామని పేర్లు పెట్టింది ఎవరండి? ఆదాం పెట్టాడండి. మరి ఎవరన్నా బాప్తీసం తీసుకుంటే 2 మనుషులకే పేర్లు పెట్టలేము అండి, పేర్లు పెట్టలేము.
మరి ఆదాముకు అంత జ్ఞానం ఇచ్చిన దేవుడు మరి అన్ని 86 లక్షల జీవరాశుల పేర్లు పెట్టాడు కదా. అయితే పెట్టిన దేవుడు ఆదాము, ఇగో మీరు సమస్త వృక్ష ఫలాలు తినండి, మంచి చెడులు తెలియచ్చు వృక్ష ఫలం తోట మధ్యలో ఉంది, అది మాత్రం తినొద్దని చెప్తాడండి. అంటే ప్రతిరోజు ఆదాముని ఎంత గొప్పగా చేశాడు అంటే దేవుడు ప్రతిరోజు ఆయన దగ్గరికి వచ్చి, ఆదాము దగ్గరికి వచ్చి ప్రతి సల్లపూట ఆయనతో మాట్లాడేవాడు అంటాడు. మరి ఎంత గొప్ప భాగ్యం అంటే దేవుడే వచ్చి ఆదాముతో మాట్లాడుతుంటే, నా కుమారుడా నువ్వేం చేస్తున్నావు, ఇగో దానికి అది ఎట్టావా, దీనికి ఇది ఎట్టావా, ఈ రోజు పళ్ళు తిన్నావా, ఈ రోజు మరి అది చేసావా, ఇది చేసావా దేవుడే అడుగుతున్నది. అప్పుడు నా ఇగో ఇది ఇలా తిన్నాను, ఇది అలా చేసాను, ఇది ఇలా పేరెట్టాను అని చెప్పినప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడండి. పిల్లలు ఏదన్నా గొప్ప పని చేసినప్పుడు తండ్రి సంతోషిస్తాడా లేదా? అలాగే దేవునితో సావాసం కలిగి అంటే ప్రతిదినము ఆయనతో సంతోషించే భాగ్యం ఎవరికి ఉండేది అంటే ఆదాముకు ఉండేది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రతి సల్లపూట వచ్చేవాడు, చక్కగా మాట్లాడుకునేవారు. ఇగో అప్పుడు వాళ్ళిద్దరినే అప్పుడు మళ్ళీ స్త్రీని తయారు చేశాడు కదా. స్త్రీని ఎలా చేశాడు అంటే అతనికి గాఢ నిద్ర కలిగజేసి అతని ఎముకల్లో ఒక ఎముకను తీసి ఆమెను స్త్రీనిగా నిర్మించాడు. అప్పుడు గాఢ నిద్ర కలిగజేయబడినప్పుడు స్త్రీ ఏమైందండి? నిర్మింపబడింది. ప్రేమ నేను వాళ్ళ స్త్రీ నిర్మింపబడింది. మీరు ఇగో సమస్త వృక్ష ఫలాలు తినండి, మీరు ఏం తింటారో తినండి, కానీ మంచి చెడులను తెలియచే వృక్ష ఫలం ఉంది, అది తోట మధ్యలో ఉంది, అది తినవద్దు అని చెప్పాడంటే. అంటే మంచి చెడులు తెలియచే వృక్ష ఫలం అంటే అది ఏదైనా విషమ ఫలం అంటారా? అంటే మంచి చెడులు తెలియచే వృక్ష ఫలం అంటే అదేనా విషం అంటారా? విషమేమి కాదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళుగా మనం మంచి చెడులు ఆలోచించేసి ఇది మంచి అది చెడు అని చెప్పి మనం అంటే ఆలోచించేసుకుంటాం కదా. మంచి చెడులు అంటే మనిషి జ్ఞానం ఏం చేస్తుందంటే అది పాడు చేసేదా లేకపోతే బాగుపరిచేదా? మనిషి జ్ఞానం బాగు చేయదండి. దేవుడి జ్ఞానం, దేవుడి వాక్యం అయితే మనుషులు బాగు చేస్తుంది, కానీ మనిషి జ్ఞానం మనుషులు పాడు చేసేదే. దేవుని యొక్కకు చేరనివ్వదు. ఎందుకు? ఈ శరీరం ఈ భూమిలోంచి తీయబడింది కాబట్టి భూ సంబంధంగానే ఆలోచిస్తుందండి. మన మనసును పాడు చేసేసింది అంటే మన శరీరమే. అయితే ఏ పండు అయితే తినొద్దు అన్నాడో వాళ్ళకి చక్కగా ఏదో తోటలో ఎంత బాగుంది అంటే బట్టలు ఉతికి పని లేదండి. అంటే శుభ్రంగా వాళ్ళకి అన్న వండుకునే పని లేదు. మనకు పొద్దున్న లేచి ఎన్ని బాధలు ఉన్నాయో ఆ బాధలు ఏమీ కూడా ఆదాముకి అవకే లేవు. వాళ్ళకి బట్టలు ఉడికిన పని లేదు, ఆదాము పనికి వెళ్ళి డబ్బులు తెచ్చి పని లేదు, అంటే ఈ స్త్రీకి శుభ్రంగా ఇంటి పని లేదు, బట్టలు ఏ పని లేదు. కనీసం వాళ్ళు ఎలా ఉన్నారండి? మహిమ శరీరంతో చక్కగా మరణం లేనివారుగా ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఉంటున్నారో సాతాను ఒకరోజు వచ్చి ఇది నిజమా అంట వచ్చిందండి. ఎప్పుడైతే వచ్చిందో పాపం ఆదామును మోసపరుద్దామని ఆదాము దగ్గరికి వెళ్ళింది. ఆదాము మోసపరచబడలేదు, అవ్వ దగ్గరికి వచ్చింది. అమ్మ ఈ చెట్ల ఫలములో ఏ ఫలమునైనా నిన్ను తినవద్దని దేవుడు చెప్పాడా అన్నాడని. అంటే తినొద్దన్నాడు, మీరు తింటే దేవతల వల్ల అయిపోతారని చెప్పి మీరు అబద్ధం ఆడాడు దేవుడు. తింటే మీరు గొప్పవారు అయిపోతారని దేవుడు అలా చెప్పాడు. తినమ్మా అంటే అలాగా అని చెప్పి ఒక పండు తినేసింది. కొన్ని ఫలాలు ఆమె తినేసింది, కొన్ని ఫలాలు ఆదాము కూడా పెట్టేసింది. అప్పటి నుంచి అండి దేవునికి అప్పటి వరకు దేవునితో ఉండేవాడు కదా ఆదాము, ప్రతి సల్లపూట దేవునితో మాట్లాడేవాడు కదా. అయితే అక్కడ నుంచి వచ్చినాయండి బాధలు. ఇప్పుడు మనం పడుతున్న బాధలన్నీ కూడా ఆయన చేసిన అవిధేయత వల్లే. ఈరోజు ఇన్ని శ్రమలు పడడానికి కారణం, ఇన్ని బాధలు పడడానికి కారణం ఆదాము చేసిన అవిధేయతను బట్టే. ఎందుకు అంటే దేవునికి దూరం అయిపోయాడు మనిషి ఆ రోజు నుంచి. ఆదాము చేసిన అవిధేయతను బట్టి వారి భార్యాభర్తలిద్దరు అవ్వకేమో గర్భవేదం లేదండి, అసలు ఆ గర్భవేదం వచ్చింది. ఆదాముకి అవ్వలకేమో వాళ్ళిద్దరు చేసిన తప్పును బట్టి మరణం వచ్చింది. అంటే అక్కడ నుంచి ఏదో తోటలోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద దేవుడు ముళ్ళ మొక్కలను కూడా పెట్టలేదండి. అంటే ముళ్ళ మొక్కలు కూడా పెట్టలేదు దేవుడు. ఎప్పుడైతే ఏదో తోటలోంచి బయటికి వచ్చారో వాళ్ళు ముళ్ళ మొక్కలు మురిసిందండి. అంటే ఏంటి? ఈ భూమి కూడా శపింపబడింది ఆదామును బట్టి, ఆదాము చేసిన అవిధేయతను బట్టి, అతను చేసిన తప్పును బట్టి. అంటే ఇప్పుడు చాలా మంది కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా మనసులో నెమ్మది లేదండి. ఉంటుందండి? ఉంటుందా? ఆత్మలో నెమ్మది లేదు అండి, మన హృదయంలో నెమ్మది లేదు. ఇవన్నీ శరీరంలో నెమ్మది లేదు, ఆత్మలో నెమ్మది లేదు, హృదయంలో నెమ్మది లేదు, శరీరంలో నెమ్మది లేదు. మనసు నెమ్మది లేకుండా అయిపోతుంది. ఎంత ధనవంతుడైనా సరే అయిపోవడానికి కారణం అండి ఆదాము చేసిన అవిధేయతను బట్టే అండి. అయితే ఆదాము చేసిన అవిధేయతకు మరణం లేని వారు దేవుడికి దూరం అయిపోయారు. మొదనేమైపోయారండి? ఎప్పుడైతే ఏదోని తోటలోంచి బయటికి త్రోపడ్డారో దేవుని దూరం అయిపోయారు. దేవునికి నుంచి ఎడబాటు వచ్చేసింది ఆ రోజు నుంచి.
అక్కడి నుంచి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, మనం పడుతున్న బాధలు అన్నీ కూడా అక్కడ ఆ రోజునే స్టార్ట్ అయిందండి. ముఖ్యంగా మరణం స్టార్ట్ అయిపోయిందండి, బాధలు స్టార్ట్ అయిపోయినాయి. అయితే అలా వస్తూ మరలా ప్రజలు, దేవుడు నోవహు కాలం వచ్చినప్పటికి మరలా వారి హృదయాలు పాడైపోయినాయి. వాళ్ళు హృదయాలు చెడిపోయినాయి, దేవుని దృష్టికి చెడిపోతే మళ్ళా ఏం చేశారంటే, మళ్ళా నోవహు కాలం వచ్చినప్పటికి ప్రజలందరూ, ఆదాము ద్వారాగా పుట్టిన ప్రజలందరూ చాలా మందిని మరలా ఎనమండుగురిని ఓడలోకి పంపించాడు దేవుడు. ఎనమండుగురిని ఓడలోకి పంపించి ఉన్న ప్రజలందరూ కూడా ఏమైపోయారంటే మళ్ళీ నాశనం అయిపోయారు. ప్రిమందేని వాళ్ళ అంటే ఆనాడు ప్రజలందరూ ఏమయ్యారంటే నోవహు కాలం వచ్చినప్పటికి మరలా చనిపోతే మరలా నోవహు కుటుంబం 80 బతికారు అంటే దేవుడే బ్రతికించాడు. మరలా ఓడలోకి వెళ్ళి జీవరాశులను కూడా జతల జతలుగా పంపించాడు. మరలా ఆ జతల ద్వారాగానే ఈ భూమి మీదకి ఆదాము యొక్క నోవహు గర్భం గుండా వాళ్ళు కోడల్లో కొడుకులు ఉన్నారు కదా, 80 ద్వారాగా ఈ భూమి మళ్ళా నింపబడిందండి ప్రజలు. మరలా అందులో ఉన్న జీవరాశుల ద్వారాగా ఈ భూమి మళ్ళా జీవరాశులు నింపబడ్డాయి. మరలా ఆ తర్వాత మళ్ళా ఆ నోవహు అయిన తర్వాత అబ్రాహాము తర్వాత ఇస్సాకు తర్వాత మరలా అలాగా యాకోబు కాడి నుంచి మరలా ఇశ్రాయేలు బయలుదేరారండి. అయితే మరలా ఇశ్రాయేలు కాడికి వచ్చినప్పటికీ ఇదంతా ఏమైందంటే ఇలా వస్తూ ఏమైందంటే ఒకని అవిధేయత వలన అనేకులు మరణించారండి. ఇంకా అక్కడి నుంచి మరణం వెంటాడుతుంది అందరినే, శాపం వెంటాడుతుంది, పాపం వెంటబడుతుంది, శర వెంటాడుతుంది అందరినే. ఆ పాపం నుంచి శాపం నుంచి వాళ్ళు విడుదల పొందుకోలేకపోతున్నారు ప్రియమైన వాళ్ళారా. అయితే అప్పుడు మరలా ఇశ్రాయేలు మరలా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ద్వారా 12 మంది కుమారులు 12 మంది అయిన తర్వాత వాళ్ళు 75 మంది అవ్వారండి. ఆ 75 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు ప్రియమైన వాళ్ళారా. ఆ 75 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత సుమారుగా 6 లక్షల మంది ప్రజలు, అంటే ఓన్లీ పురుషుల్ని లెక్కెట్టారు, సుమారు 20 లక్షల మంది ప్రజలు అక్కడ గుంపు కూడి సుమారుగా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో జీవించారండి. వాళ్ళు ఐగుప్తు దేశంలో జీవించిన వారు మరలా దేవునికి అక్కడ ఉన్న బాధలు పెడుతుంటే ఆ బాధలు బట్టి దేవునికి మొర్ర పెట్టారండి. ఎప్పుడు 400 సంవత్సరాల తర్వాత ఆదాము నుంచి ఆ తర్వాత బాధలు పడతానే ఉన్నారు కదా, దేవునికి ఎడబట్టి అయిపోయారు కదా. 430 సంవత్సరాల తర్వాత దేవునికి వాళ్ళు పెడుతున్న బాధలు, ఐగుప్తులో పెడుతున్న బాధలు బట్టి దేవునికి మొర పెడితే దేవుడు అప్పుడు మోషేని ఎన్నుకొని ఐగుప్తు నుంచి ప్రజలు ఎన్నుకొని ఈ ప్రజలందరూ నా బిడ్డలుగా మరలా వీళ్ళు నాతో కలిసి ఉండాలని అప్పుడు మళ్ళా అరణ్యంలోకి నడిపించి మరలా సీనాకొండ మీద తీసుకొచ్చి సీనాకొండ మీద తల్లి ధర్మశాస్త్రం ఇచ్చి ధర్మశాస్త్రం ద్వారాగా మరలా వీళ్ళందరూ అంటే వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చి అలాగా మళ్ళీ వాళ్ళందరూ జీవించేటట్లుగా ఒక మార్గాన్ని మళ్ళా దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఇదంతా ఏమైందంటే ఒకని అవిధేయత వల్ల మరణం ఎందుకు వచ్చిందంటే, శాపం ఎందుకు వచ్చిందంటే, పాపం ఎందుకు వచ్చిందంటే అవిధేయతలోనే ఆదాము చేసిన అవిధేయతను బట్టి వచ్చింది ప్రియమైన వాళ్ళారా. అయితే ఆదాము చేసిన అవిధేయతను బట్టి అంటే మరణం వచ్చింది కదా, మన శర వచ్చింది కదా, అంటే పాపం అనే శరలో ఉండిపోయారు కదా. అప్పుడు మరలా యేసు ప్రభుల వారు అదంతా స్టోరీగా చెప్పేశాను మీకు ఇప్పటికి ఇక్కడి నుంచి మీకు ఆదాము అవిధేయత గురించి స్టోరీగా చెప్పాను. యేసు ప్రభుల వారి విధేయత గురించి ఇక్కడి నుంచి మీకు వచనాలు చూపిస్తాను. అయితే యేసు ప్రభుల వారు ఆదాము అవిధేయత కదండి, మనం ఆదాము గర్భము గుండగానే మనం అందరం పుట్టామండి. అటు నోవహు కాలంలో చనిపోయిన వాళ్ళు అవ్వచ్చు అండి, నోవహు తర్వాత ఇప్పటి వరకు పుట్టిన వారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా చనిపోయిన వారు అవ్వచ్చు. అందరూ కూడా ఒకని గర్భము గుండగా, ఒకని గర్భం ఎవరంటే ఆదాము గర్భంలోనే మన అందరిని పెట్టేయడండి. మనందరం ఉన్నాం ఈ భూమి మీద, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నాం. ఎక్కడ ఉన్నామంటే ఆదాము గర్భంలో ఉన్నాం. ఆ ఆదాము గర్భంలో ఉన్న మనం పురుషుల గర్భాల గుండా నా తండ్రి గర్భాన్ని నేను వచ్చాను, నా గర్భాన నా కుమారుడు వచ్చాడు, నా కుమారుడి గర్భాన ఇంకొక కుమారుడు వస్తాడు, గర్భాల గుండగా. అయితే మనం వెనక్కి వెళ్ళిపోతే మాత్రం మనందరం ఆదాములోనికి వెళ్ళిపోతాం ప్రియమైన వాళ్ళారా. అయితే అలా వచ్చిన వారికి ఏమొచ్చిందంటే ఆదాము చేసిన అవిధేయతను బట్టి శాపము, పాపమనే శర, మరణము అన్నీ మనకు వచ్చేసింది ప్రియమైన వాళ్ళారా. అయితే యేసు ప్రభుల వారు ఇక్కడ మరి మరణం అయిపోతున్నారు కదండి, ఈ మరణం అయిపోతున్న ప్రజల్ని మరణములో నుంచి జీవంలోనికి ప్రవేశపెట్టాలి, ఆ పరలోకంలో నాతో కూర్చుండాలని మరలా ఫస్ట్ దేవుడిదే. ఆయన పిల్లలు కావాలనుకున్న ఆయన పిల్లల్ని పుట్టించింది ఆయనే. అయితే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి, అవిధేయత చూపించారు కాబట్టి మరలా
యేసు ప్రభుల వారి భూమి మీదకి వచ్చి ఆయన విధేయత ద్వారాగా అండి ఆయనే శ్రమ పొంది ఆయనే బాధను అనుభవించి మనందరినీ మరణమైపోతున్న ప్రజల్ని జీవములోనికి ప్రవేశపెట్టాలనుకున్నారండి ఆయన. నేను అర్థమవుతుందండి నేను చెప్పింది. ఆదాము ద్వారాగా ఏమో మరణం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారాగా ఏమొచ్చిందండి? జీవం వచ్చింది. ఆదాము ద్వారాగా పాపం వచ్చింది అండి యేసు ప్రభుల వారి ద్వారాగా ఆయన చేసిన పుణ్యం కార్యమును బట్టి విశ్వాసం ఉంచడం ద్వారాగా నీతిమంతులుగా మనందరం తీర్చబడుతున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకసారి చూడండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ముందేమైంది? సమాధానం లేకుండా అయిపోయింది ఆదామును బట్టి. ఇప్పుడు దేవునితో సమాధానం కలిగే భాగ్యము ఎవరి ద్వారా వస్తుంది అంటే యేసుక్రీస్తు ద్వారా. అదే అంటాడు, కాబట్టి విశ్వాసం మూలమున. ఈ విశ్వాసం ఎవరి మీద ఉంచుతారండి? దేవుని మీద. దేవుని అంటే దైవ కుమారుడి లోకానికి వచ్చారు మరి యేసు ప్రభుల వారు. అయితే యేసు ప్రభుల వారు ఎలా పుట్టారు అంటే ప్రియమైన వాళ్ళారా, మనందరం కూడా ఆదాము గర్భం నుంచి వచ్చాం కదా. అందుకని ఆదాము చేసిన అవిధేయత కానీ ఆదాము చేసిన పాపం కానీ మనల్ని ఆయన ద్వారా వచ్చిన మరణం కానీ ఇప్పటి వరకు పుట్టిన మనుషులందరి మీద అండి అది వచ్చిందండి. మీకు మాట చెప్తాను. ఇప్పుడు పాపం అలాగెలా వచ్చింది అని అనుకోవచ్చు మీరు. ఇప్పుడు మన దేశంలో ప్రజలందరికీ 2 లక్షల రూపాయలు అప్పు ఉందండి. ఆ అప్పు మనం చేసామా? ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేకపోతే ముందు చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఇప్పుడు తర్వాత అండ్ మన ముఖ్యమంత్రిగా చేసిన ఆయన అవ్వచ్చు, జగన్ గారు అవ్వచ్చు. అప్పు ఉందండి, అందరి మీద అప్పు ఉంది. అది మనం చేసామా? మనం చేయకుండానే మనకు అప్పు వచ్చింది. అలాగే పాపం కూడా వచ్చిందండి. మనం చేయలేదు, అలాగే పాపం కూడా మన అందరికీ వచ్చింది. ప్రియమైన వారారా, అయితే యేసు ప్రభుల వారికి పాపం ఎందుకు రాలేదంటే యోసేపు మరియలు కలుసుకుని పుడితే యేసు ప్రభుల వారికి పాపం వచ్చును. అయితే యేసు ప్రభుల వారు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన వచ్చి అప్పుడు దూత చెప్తుంది ఆయనతోని, దయాప్రాప్తురాలా నీవు ధన్యురాలివి అని సెలవిచ్చినప్పుడు ఈ శుభవచనం ఏమిటని బహు భయపడిపోయిందంట. భయపడకము, సర్వోన్నతుని యొక్క కుమారుడు సర్వ మానవాళి పాప విమోచన కొరకే ఈ లోకానికి వస్తున్నాడు, నువ్వు గర్భవతిపై కుమారుని కంటావు అని చెప్పినప్పుడు, అయ్యో నేను పురుషుని ఎరగని దాన్ని ఎలా సాధ్యము అన్నదంటే, మరి బిడ్డలు పుట్టాలంటే పురుషుని ఎరగాలి కదా, పురుషుతో కలుసుకోవాలి కదా అని అడిగినప్పుడు, లేదు దైవ కుమారుడే నీ గర్భాన్ని వస్తున్నాడు కాబట్టి పురుషుని అవత లేదు, నువ్వు పురుషుని అవసరత లేకుండా లోక రక్షకుడే ఈ లోకానికి నీకు వస్తున్నాడు, ఆయన అవసరత లేకుండానే నీ పుడతారని చెప్పి ఆమె గర్భం పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చింది, దైవ కుమారుడికి గర్భం ఇచ్చింది. ఆ గర్భం గుండా యేసు ప్రభులు వారు వచ్చారు. స్త్రీ అంటే ఎవరి యందు? యెహోవా యందు విశ్వాసం కాదు, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభులు వారి యందు విశ్వాసం ఉంచితే ఆయన రక్తం ద్వారా మనము ఎప్పుడైతే ఆయన యందు మనం యేసు ప్రభులు వారు ప్రభువా అండి ప్రభువా నీవు నా కొరకు చనిపోయావు, నా కొరకు పాతి పెట్టబడ్డావు, నా కొరకు తిరిగి లేచావు, నా కొరకు పరలోకం వెళ్ళావు, ఆ పరలోకంలో కూడా గొప్ప యాజకత్వం నా గురించి చేస్తున్నావు నాయనా అని ముఖ్యంగా మనం ఏం ఒప్పుకోవాలంటే, ప్రభువా నీవు నా కొరకు చనిపోయావు, నా కొరకు పాతి పెట్టబడ్డావు, నా కొరకు తిరిగి లేచాను ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారి హృదయంలోనికండి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. ప్రియమైన వారు, ఆదాము ద్వారాగా వచ్చిన పాపం అండి శుద్ధి అవుతుంది, మన హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు. ప్రియమైన వారు దేవుడు, అప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అంటే అది ఎలా జరుగుతుంది అంటే విశ్వాసము ద్వారా. ఇప్పుడు యెహోవా యందు నేను విశ్వాసం ఉంచుతాను, యేసు ప్రభుల వారి యందు నాకు విశ్వాసం అవసరం లేదు, ఆయన మనిషి కుమారుడు, ఆయన మనిషిగానే వచ్చాడు కాబట్టి నేను ఆయన యందు విశ్వాసం ఉంచను అంటే చెల్లదు. ప్రియమైన వాళ్ళారా, నేను డైరెక్ట్గా యెహోవా యందు ఉంచుతానంటే యెహోవా అంటాడో నువ్వు అలా పని అవ్వదు, నువ్వు కుమారుని యందు విశ్వాసం ఉంచాలి, ఎందుకంటే రక్తం చిందించింది ఆయనే, సిలువ వేయబడింది ఆయనే, ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత ఇచ్చింది ఆయనే, నిన్ను నీతిమంతులుగా చేస్తుంది ఆయనే, ఆయన పరిశుద్ధత నీకు ఇస్తుంది ఆయనే, ఆయన నీతినిస్తుంది నీకు ఆయనే. నా మీద కాదు విశ్వాసం, కుమారుని యందు విశ్వాసం ఉంచితే ఆయన నా ప్రియ కుమారుడు కాబట్టి నా కుడిపార్శ్వ మీద కూర్చుంటున్నాడు కాబట్టి నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే నా యందు విశ్వాసం ఉంచినట్లు అన్నాడు తండ్రి. అంటే ఎలాగూ అంటున్నాడంటే తనంతట తానుగా ఎలాగైతే తండ్రి జీవం గలవాడై అన్నాడో కుమారుడును జీవం గలవాడు అగుటకు తండ్రి ఎలాగూ శక్తిని అనుగ్రహించాడో
కుమారుడు ద్వారా మనందరూ కూడా జీవము గలవారు అగుటకు అటు శక్తి కుమారుడు ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది. అది దైవ కుమారుడు ద్వారాగానే మనకు అనుగ్రహింపబడుతుంది ప్రియమైన వల్ల. అయితే మనము కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు 5వ వచనంలో అదే మాట్లాడుతున్నాడు. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. సమాధానం పోయింది ప్రజలకి. దేవునికి మనుషులకి ఎడబాటు అయిపోయింది. ఆదాము చేసిన అవిధేయతను బట్టి మరలా యేసుక్రీస్తు ద్వారా మన అందరినీ దగ్గర చేశాడండి. యేసుక్రీస్తు రక్తము ద్వారాగా ఆయన పొందిన గాయముల చేత మనందరి దేవునితో దగ్గర చేశారండి. దేవునికి దగ్గరగా చేశారు యేసు ప్రభులు వారు అండి. మన హృదయంలోనికి పరిశుద్ధాత్మను పంపిస్తున్నాడు. మనం నీతిమంతులు కాదు, మనం పరిశుద్ధులం కాము, కానీ దేవుని నీతి మనకి ఇస్తున్నారండి. ఆయన దేవుని పరిశుద్ధత మనకి ఇస్తున్నారు. ఎప్పుడు? ఆయన యందు విశ్వాసం ఉంటేనే, విశ్వాసం ద్వారా జీవిస్తే, ప్రతి దినమును వాక్యములో మనం జీవిస్తే నీతిమంతులుగా తీర్చబడతామా లేదండి? ఖచ్చితంగా తీర్చబడతాం ప్రియమైన వాళ్ళారా. చూడండి ఒకసారి 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. చూడండి, అక్కడ విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము అని రాయబడింది కదండి. అది దేవునితో మనం సమాధానము కలిగి ఉందాము అని చెప్పి రాయబడింది కదా. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఏమన్నా పని చేయక భక్తిహీనుని నీతిమంతుగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వారి నీతి విశ్వాసము చదవండి అమ్మా. 5 మళ్ళా చదవండి. పని చెయ్యక భక్తిహీనుని నీతిమంతులుగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది అంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. పని చెయ్యక అండి. పని అంటే మనము పరలోకం వెళ్ళడానికి మనం పని చేయగలవద్దు. పరలోకం వెళ్ళడానికి ఏదో పని చేసి మనం పరలోకం వెళ్ళేది కాదు ఇది. కానీ ఆయన రక్తం ఏం చేస్తుందంట? మనం పని చేసి పరలోకం వెళ్ళాలంటే వెళ్ళలేము, కానీ భక్తిహీనుని కూడా నీతిమంతుడిగా చేయగల రక్తం అంటండి. అంత గొప్ప రక్తం అంటది. అది దైవ కుమారుని రక్తం కదా. అది పాత నిబంధన ఉన్న బలుడు రక్తం కాదండి. ఇది దైవ కుమారుని రక్తం. ఒకే ఒక గొర్రె పిల్ల వదకు వెళ్ళిపోయిన గొర్రెలాగా వెళ్ళిపోయాడంట ఆయన. తండ్రే ఇష్టపడ్డాడంటే ఆయన నలగొట్టుట. ఎన్ని శ్రమలండి. ముఖం మీద ఉమ్మ వస్తే తుడుచుకున్నాడండి ఆయన. గడ్డం పట్టుకు లాగితే సహించాడండి ఆయన. 39 కొరడా దెబ్బలు కొడితే సహించాడండి. తల మీద ముళ్ళకి భారభరితమైన సిలువు. ఆయన కన్నా బలమైనడు ఇక్కడి నుంచి అంతవరకు మొయిలిపోయాడు అండి. ఎంత కష్టం అండి. ఆ గొల్గొత్తా కొండ మీదకి ఎక్కాలంటే ఆ సిలువను పట్టుకుని, మరి అది ఆ సిలువ భారం మొయ్యాలా, ప్రజలందరి భారం మొయ్యాలా? సిలువ భారం ఒకటే కదండి, ప్రజలందరి భారం. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత. మనందరినీ శర నుంచి విడిపించింది ఆయనే కదా. అని ఇంకా వాళ్ళు చూడండి, తల మీద ముళ్ళు కిరీటం పెట్టేశారు, ఇంకా పక్కలో బళ్ళు పెట్టి పొడి చేశారు, కాళ్ళకి మేకులు తెగ్గొట్టేశారు, కాళ్ళకి చేతులు కూడా. ఎంత బాధాకరం అండి అది. ఆయన పాపం చేసి తిన్నాడండి ఆ దెబ్బలో అండి? ఏదో తప్పు చేసి తిన్నాడా? లేదు ప్రియమైన వాళ్ళారా. ఒక మంచిగా జీవించి మన కొరకు ఈ ప్రజలు ఏమంటున్నారంటే ప్రియమైన వాళ్ళారా, ఇదిగో మన దేశంలో కూడా జైల్లో ఉన్న వాళ్ళకి ఆగస్టు 15కి ఒక మనిషిలో 2 మనుషులు విడిచిపెడతారు కదా. అలాగా యేసుప్రభుల వారి కాలంలో ఒక అవకాశం వచ్చింది. ఇగో ప్రతి సంవత్సరం ఒక మనిషిని, పాపి అయిన వాడిని, చెరలో ఉన్నవాడిని విడిపిస్తాం కదా మనం. మరి ఈయనలో నాకు అంతగా దోషం ఏం కనబడతలేదు, ఈయన వదులుతామని నేను అనుకుంటున్నాను అని చెప్తే ఆనాడు ప్రజలు ఏమన్నారు తెలిసి అంటారండి? మాకు ఆ బరబ్బా కావాలి కానీ యేసుప్రభుల వారు వద్దన్నారండి. అంటే లోకం దొంగలు కావాలనుకుంటుందా, గొప్పోడు కావాలనుకుంటుందా? దొంగలే కావాలనుకుంటుందండి లోకం. యేసు ప్రభుల వారండి 2000 దెయ్యాల్ని ఒకళ్ళో చొదలగొడితే అక్కడ ఉన్నవాళ్ళు అన్నారా, మా పందులన్నీ అందులో పడి చచ్చిపోయి అన్నారు. ఇక్కడేమో 2000 దెయ్యాలు పెట్టుకుని ఒకడేమో శ్మశానం ఉండిపోయాడు. ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు. వాడు బాగుపడితే ఈ పందుల కాపర్లందరూ ఏం చేసిన ఊళ్ళోకి వెళ్ళిపోయి, ఇగో ఆ పైన ఎవరో ఏసన్న కూడా వచ్చాడంట, ఆయన వచ్చి వాళ్ళు మా పందులు 3000 పందులు గోదట్లో పడి చచ్చిపోయి ఆయన అర్జెంట్గా ఊళ్ళో వెళ్ళిపోమని చెప్పండి అంటున్నారు. పందులు, ఒక మనిషి బాగుపడడం కావాలని కోరుకుంటున్నారా ప్రజలు, లేదా పందులు కావాలని కోరుకుంటారా? అంటే శరలో నుంచి ఒక దొంగ కావాలని కోరుకుంటారా, లేకపోతే యేసుప్రభుల వారంటూ గొప్పవాడు కావాలని కోరుకుంటున్నారా? ఈ లోకం ఎప్పుడు కూడా మంచివాడికి మార్గం ఉండదండి. ఈ లోకంలో మంచిగా జీవిస్తామంటేనే కష్టం అండి.
చెడ్డగా జీవించాలి, తాగండి, తిరగండి, వ్యభిచారం చేయండి, వాడు గొడవే లేదు అసలు. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావో, ఎప్పుడైతే నీతిగా బ్రతుకుతున్నావో, ఎప్పుడైతే పరిశుద్ధంగా బ్రతుకుతున్నావో, ఎప్పుడైతే నువ్వు యథార్థంగా జీవిస్తున్నావో, లోకం అంతా నేను ఎత్తి పెడతావు. చేసేసావులే భక్తి, ఇటువంటి నువ్వు పరిశుద్ధుడుగా నువ్వు ఊరుకాడు, మొన్నదాకా తాగేవాడు, మొన్నదాకా తిరిగేవాడు, ఇప్పుడు చాలా బడా చేసేసావులే అంటదండి లోకం. మంచిగా బతకాలంటేనే లోకం కష్టం. యేసు ప్రభుల వారు అంత టోడికే బరబ్బా కావాలంటారండి ఆనాడు ప్రజలు. ఇప్పుడు కూడా అంతే అండి, మనుషులకి ప్రజలు అలాగే కోరుకుంటారు ఇప్పుడు మంది వాళ్ళు. కానీ యేసు ప్రభుల వారు మనం పాపులమై ఉండగానే మన మీద కరుణ చూపించి లోకానికి వచ్చారండి. మనం నీతిమంతులుగా ఉండగా కాదు, మనం పాపులమై ఉండగానే. మరి ఏ భార్య అన్న భర్త తాగుమోత అయితే ప్రేమిస్తుందండి? ఏ భర్త అన్న భార్య వ్యభిచారం అయితే ప్రేమిస్తాడండి? మనం తాగుమోతులై ఉండగా, మనం వ్యభిచారులమై ఉండగా ఆయన రక్తాన్ని చిందించడం ఏంటండి, ఆయన ప్రాణం పెట్టడం ఏంటండి? మనం ఏమైనా గొప్పలువా? అంత త్యాగం చేశారండి బాబు ఆయన. ఆయన త్యాగం ఎంత గొప్పదంటే ఆదాము ద్వారాగా వచ్చిన సమస్తమును ఇప్పుడు మరణంలో నుంచి జీవంలో ప్రవేశించాలని, ఇప్పుడు ఈ రక్తం ఏంటంటే అండి, పని చేయక భక్తిహీనుడు కూడా నీతిమంతుడిగా చేసే అంత గొప్పదన్నమాట అండి. రక్తం భక్తిహీనుడు కూడా నీతిమంతుడిగా చేసేస్తుందండి, అంత గొప్ప రక్తం అంటారు మీరు మంది వాళ్ళ. 6వ వచనం కూడా చదవండి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచూ ఉన్నాడంట ప్రిమందేని వాళ్ళ. చూడండి, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచునో ఆ మనుషుడు కూడా ధన్యుడని దావీదు కూడా చెప్పాడంటండి ఈ మాట. క్రియలు లేకుండా అంటే చాలా మంది నీతిమంతులు అవుదామని కొందరు గోదానము, కొందరు భూదానము, వస్త్రదానము, అన్నదానము, ఎండాకాలం వస్తే మంచినీళ్ళ దానము, మజ్జిగ దానము, ఎన్నో దానాలు చేస్తారా లేదా? చేస్తారా ప్రిమందేని వాళ్ళ? అయ్యేంటి? క్రియల ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడాలి, ఆ పరలోకం పోవాలి, ఆ స్వర్గం వెళ్ళిపోవాలని చేస్తారు చాలా మంది. అన్యులు కూడా చేస్తారు కదండి. అయితే చెయ్యడం తప్పు కాదు, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా మనమేమో దానాలు మనం చేస్తాం, కానీ ఆయనే మనకు దానం ఇచ్చి మనం నీతిమంతులుగా చేయాలనుకున్నాడండి. మనం దానాలు చేసి అదే క్రియలు, మనం ఏదో మంచి చేసి అంటే ఏదో గొప్ప పని చేసి మనం నీతిమంతులుగా తీర్చబడాలి అనుకుంటున్నారు ప్రజలేమోని. కానీ ఆయనే మనకు నీతిని దానంగా ఇచ్చాడంటాడు. మనకి నీతిని దానంగా ఇచ్చాడు. మనమైతే మనం ఎలాగైతే ఇస్తున్నామో లోకంలో ఉన్న వాళ్ళకి ఎన్నో దానాలు చేస్తున్నామో, కానీ ఆయనే మనకి నీతిని దానంగా ఇవ్వడానికి వచ్చారంటాడు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి ఉచితముగా నీతిమంతులుగా. ఎంతమంది? రోమిలు రాసిన పత్రిక 3:24 ఒకసారి చదవండి. చూడండి, కాబట్టి నమ్మువారు, ఎవరైతే నమ్ముతున్నారో యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతున్నారో కాబట్టి నమ్మువారు. ఆయన నమ్మితే చాలన్నా. ఏమని నమ్మాలి అంటే, ప్రభువా నువ్వు నా కొరకు చనిపోయావు, నా కొరకు పాతి పెట్టబడ్డావు, నా కొరకు తిరిగి లేచావు నమ్మితే చాలు. వెంటనే తక్షణమే వాళ్ళ హృదయంలో పరిశుద్ధాత్మ పంపిస్తున్నాడు దేవుడు అండి. చాలా ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నామంటే బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ వస్తాడు అనుకున్నాము అండి. అయితే ఆ సందర్భం ఎక్కడ జరిగిందంటే, కొర్నేలు ఇంటికాడ పేతురు వాక్యం చెప్పుచుండగానే ఇంకా బాప్తిసం తీసుకోకముందే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. మా మీదకి ఎలా వచ్చిందో వారి మీద కూడా అలాగే పరిశుద్ధాత్మ వచ్చింది అన్న. అప్పుడే అన్యజనులకు ద్వారాలు అప్పుడే తెరవబడి పేతురు ద్వారా. అప్పుడు కొన్ని సతిస్పద జంతువులు చూపెట్టాడు. అయ్యో నేను ఈ నిషిద్ధమైన నేను ఎలా తింటానని అడిగాడు. లేదు, దేవుడే నిషిద్ధమైన స్వస్థపరిచినప్పుడు, నిషిద్ధమైనవి ఆయనే స్వస్థపరిచినప్పుడు నీకు నిషిద్ధమైన ఎందుకు అవుతాయి తినే అని చెప్పినప్పుడు అంటే ఏంటి? అయ్యా తినమనే వాటి గురించి కానీ చెప్పాలి, అది అర్థం కాదు. కానీ అన్యజనుల్ని, ఇశ్రాయేల్ని, ప్రజలందరినీ, లోకంలో ఉన్న ప్రజలందరినీ ఒకే రీతిగా దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్పడానికి. మిమ్మల్ని ఎలా ఇశ్రాయేల్ ఎలాగైతే ప్రేమించాడో ఈ అన్యజనులు కూడా అలా ప్రేమించబోతున్నాడు దేవుడు అని చెప్పడానికి. పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరూ ఆ తర్వాత బాప్తిసం తీసుకున్నారండి. 44 వచనం అనుకుంటా అండి. ఆ తర్వాత ముందు ఎప్పుడైతే వాక్యం చెప్తున్నారో పేతురు గారు, ఆ తక్షణమే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. ఇప్పుడు మనము ఎప్పుడైతే మనం యేసు ప్రభుల వారిని ఒప్పుకుంటున్నాము, ప్రభువా నువ్వు నా కొరకు చనిపోయావు, నా కొరకు పాతి పెట్టబడ్డావు, నా కొరకు తిరిగి లేచావు ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారి హృదయంలోకి పరిశుద్ధాత్మ వస్తుంది అండి. పరిశుద్ధాత్మ వాళ్ళని
ఆయన వచ్చాడు, నీతిని అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నీతిని ఒప్పింపజేయడానికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, మనం నీతి ద్వారాగా జీవించవలసిన వారమై ఉన్నాం. 24 మళ్ళీ చదవమ్మా. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందల విమోచనము. విమోచనము అనగా పాప విమోచన. విమోచనము ద్వారా ఉచితంగా అంటే డబ్బులెట్టి పని లేదు. మనం పాపం కట్టుకోవడానికి డబ్బులెట్టి పని లేదు. మనం క్రియలు చేసే పని లేదు. అంటే మనం ఏదో పని చేసి మనం గొప్పవారికి గొప్ప కార్యాలు చేసి మనం నీతిమంతులుగా తీర్చమని అడగవలసిన పని లేదు. భక్తిహీనును కూడా నీతిమంతులుగా చేయడానికి లోకానికి వచ్చాను నేను. చూడండి, కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని చెప్తే 25 అంటున్నాడు. పూర్వము చేయబడిన పాపములు దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఎప్పటి కాలమున తన నీతిని కనుపరచ నిమిత్తము. ఇప్పుడు ఈ కాలంలో మన నీతి కాదు అది. మన శరీరం వైపు చూసుకుంటే మనం నీతిమంతులు కావు. మన శరీరమే పెద్ద మోసం, దొంగది శరీరం. మనల్ని ఎక్కడికక్కడ మోసం చేసేస్తుంటుంది. ఎందుకు? పాప శరీరం, అది ఆదాము ద్వారాగా ఈ శరీరం పాపం. ఈ శరీరంలో ఉంటే మనం నిజంగా మనం నీతిమంతులుగా మనంగా నీతిమంతులు కావాలంటే మనం చచ్చిపోని అవ్వలేము. మనంతట మనంగా పరిశుద్ధులు కావాలంటే మనం చచ్చిపోని అవ్వలేము. కానీ యేసు రక్తం ద్వారా విశ్వాసం ఉంచితే నీతిమంతులమే. యేసు ప్రభుల వారు పరిశుద్ధుడని మనము పరిశుద్ధులుగా తీరుస్తాడని నమ్మాలి. ఆయన నీతిమంతుడని మన నీతిమంతులుగా తీరుస్తాడని మనం నమ్మాలి. ఆయన రక్తం అంత గొప్పదని విశ్వాసం ఉంచాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంత గొప్పవాడని నమ్మాలి. ఆయన పేరే పరిశుద్ధాత్మ. పేరేటండి? పరిశుద్ధుడు. మరి మనల్ని పరిశుద్ధులుగా తీర్చడా? ఇంకా ఇప్పుడు మనం పాత నిబంధనలో నూతన సృష్టిలో అడిగి పెడుతున్నప్పుడు మనం ఎప్పుడైతే అలా జరిగిందో నూతన సృష్టి ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనమును వెలుగై ఉన్నాం. నూతన సృష్టి ఇప్పుడు ఆయన వెలుగై ఉన్నాడు, మనము వెలుగై ఉన్నాం. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. మనలో కూడా చీకటి ఉండకుండా చేసేస్తాడు ఆయన. అలాగే మనం అంచెలంచెలుగా నీతిమంతులుగా చేసేస్తాడు ఆయన. మనం ఒప్పుకొని ప్రభువా మా నీతి కాదు నాయన, నీ నీతి మాకు ఇవ్వడానికి వచ్చావు ప్రభువా, మేము పరిశుద్ధంగా నీ పరిశుద్ధం మాకు ఇవ్వడం వచ్చామని అలా మనం జీవిస్తూ ఉంటే, వాక్యం వింటా ఉంటే దేవుడు మనకు అర్థమైపోద్ది. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎలా ఉన్నదో అప్పుడు ఎలా ఉన్నావు కూడా అర్థమైపోద్ది. ప్రియమైన వాళ్ళ ఆయన రక్తం అంత గొప్పది. పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్ముడు అంత గొప్పవాడు. ప్రియమైన వాళ్ళ అది నమ్మాలి. కాబట్టి నమ్మువారు అంటున్నాడు. అందుకే నమ్మాలి. ధర్మశాస్త్రం దేనిని చేయలేకపోయిందో క్రీస్తు యేసు ప్రభుల వారు చేశారు. ఏం చేయలేకపోయింది అంటే అది రక్తం నీతిమంతులుగా చేయలేకపోయింది. యేసు రక్తం నీతిమంతులుగా చేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, యేసు రక్తం మన నీతిమంతులుగా చేస్తుంది. చూడండి అక్కడ ఏమంది? తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చబడున్నాయి ఉండుటకు ఆయన అలాగు చేసెను. చదువుతున్నారండి? చదివారా మాట? ఎంత మంచి మాట చూడండి. అది మళ్ళా చదవండి. యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడును. అంటే ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడును. క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుష్యుడు నీతిమంతుడిగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. విశ్వాసం ద్వారాగానే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా వాళ్ళు ఏం చేసేవారంటే, ధనవంతుడైతే ఎద్దును తేవాలి, ఇంకొంచెం ధనం తక్కువ ఉన్నవాడైతే మేకను తేవాలి, ఇంకా గొర్రెను తేవాలి, ఇంకా పేదోడైతే ఓ పావురయ్యో లేకపోతే గొవ్వో తేవాలి, బలిగా ఇవ్వాలి. క్రియలు చెయ్యాలి. ఈ శరీరంతో ఆచరించే క్రియలు చేయాలండి. ఇప్పుడు మనం క్రియలు చేయవలసిన పని లేదు. అందుకే ఉచితముగా మనకు ఉచితం. నిజంగా అదే బలులు మనం ఇవ్వాలంటే మనం అంటే చాలా కష్టమైపోదు. మనం బలులు ఇచ్చే పని లేదు. ఆ ఒకే ఒక బలి. అది అలా పాత నిబంధనలు అనేక బలులు ఉన్నాయి, కానీ కొత్త నిబంధనలు ఒకే ఒక బలి. ఆ బలి ద్వారాగా మనల్ని చూడండి. 3వ అధ్యాయం 20 వచ్చిన కూడా చదవండి ఒకసారి. రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 వచ్చింది.
ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం ఏది తెలియపరుస్తుందండి? పాపం అనగా ఎట్టుదో తెలియపరుస్తుంది. పాపం ఎక్కువైందా లేకపోతే తగ్గిపోతా వచ్చిందా? పాపం అనగా ఎట్టిదో తెలియపరుస్తూ వచ్చింది ధర్మశాస్త్రం. మరి అలాంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అనుకుంటారా? అయితే మోషే ద్వారాగా ధర్మశాస్త్రం వచ్చింది. అది సీనాయి కొండ మీద ఇవ్వబడింది. దేవుడు అని చెప్పుకుంటున్నాం కానీ అక్కడ దేవదూత ద్వారాగా ఇవ్వబడింది. అక్కడ అండి దేవదూత ద్వారా ఇవ్వబడింది. మోషే సీనాయి కొండ మీద ఎక్కి 40 రోజులు ఉన్నాడు కదండి. సీనాయి కొండ మీద 40 రోజులు ఉన్నాడు. దేవుడు అక్కడ దేవుడు అంటే దేవదూత ద్వారాగా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. 40 రోజుల తర్వాత కిందకు వచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం అట్టుకుని కిందకు వచ్చే రోజునే వాళ్ళు విచ్చలవిడిగా విగ్రహారాధనందు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. వాళ్ళు తిరుగుతుంటే వెంటనే కోపం వచ్చింది. ఆ పలకలు ఏంటండి, ఆ నిబంధన పలకలు 2 పగలగొట్టేశాడా లేదా? రాతి పలకలు పగలగొట్టేశాడు. ఆ రోజే కోపం వచ్చింది మోసేకి. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో 3000 మంది చచ్చిపోయాడు. ధర్మశాస్త్రం వచ్చిన రోజునే 3000 మంది చచ్చిపోయారు. సీనాయి కొండ ఉగ్రత, అక్కడ ఆ కొండను ఎవరు ముట్టుకోకూడదు, పశువు కూడా ముట్టుకోకూడదు. మోషే ఒక్కడే పైకి ఎక్కాలి అంటే ధర్మశాస్త్రం అక్కడ ఇవ్వబడింది. వచ్చే రోజునే 3000 మంది చచ్చిపోయారు. రాళ్ల మీద చెక్కబడిన నిబంధన వాళ్ళకి ఇచ్చారు, అంతే కదా. అయితే మోషే ద్వారాగా తన ముఖములో 40 రోజులు దేవునితో ఉన్నాడు కదా. ఉన్నదప్పుడు మరి ఆయనలో కూడా ముఖం ప్రకాశించిందండి. దేవదూతతో మాట్లాడినా ఆయన ముఖం ప్రకాశించింది. అంటే మహిమ ఉంది, ఆయనకి కూడా మహిమ ఉంది. ఆయన ధర్మశాస్త్రం గొప్పదే, ఆయనలో ఉన్న మహిమ గొప్పదే అండి. మోషేలో నుంచి వచ్చే మహిమ కూడా గొప్పదే. అయితే మోషేలోకి వచ్చే మహిమ కంటే యేసు ప్రభుల వారి నుంచి వచ్చే మహిమ గొప్పదే. మోషే కొండ ఎక్కి వెళ్ళాడు, యేసు ప్రభుల వారు సీనాయి కొండ దిగి వచ్చాడు మన దగ్గరికి. మోషే ముఖం నుంచి వచ్చే ప్రకాశించే ప్రకాశం ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయారు. కానీ యేసు ప్రభుల వారి నుంచి వచ్చే మహిమ దినదినము 2000 సంవత్సరాల నుంచి ఇప్పటికీ కూడా అలా ఎక్కి వెళ్తుందే కానీ తగ్గుతుందండి అది. కానీ మోషే గొప్పోడు కాదని నేను చెప్పట్లేదు. ధర్మశాస్త్రం గొప్పోడని నేను చెప్తున్నాను. మోషే గొప్పోడే, ధర్మశాస్త్రం గొప్పదే, ఆజ్ఞలు గొప్పయే. కానీ ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే యేసు ప్రభుల వారిని సూచిస్తున్నాయి. ఇప్పుడు యేసు ప్రభుల వారిని ఎందుకు సూచిస్తున్నాయి అంటే యేసు ప్రభుల వారు గొప్పతనం చూపించడానికే. ఇశ్రాయేలుకేమో వాళ్ళకి మొదట వాళ్ళకి దేవోక్తులు ఇవ్వబడినాయి. ఆ దేవోక్తులు ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డాయి. ప్రేమ దేని వల్ల ఆ దేవోక్తులు ఇచ్చాడు కానీ దేవుడు వాళ్ళు జీవించలేకపోయారు. అయితే ఆ జీవించలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా వాళ్ళకి భారమైన కాడి ఇవ్వబడింది. ఇప్పుడు మనకి సులువైన కాడి ఇవ్వబడింది. ప్రేమ దేని వల్ల అండి మనకి సులువైన కాడి అంటే ఏంటంటే మనం క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడాల్సిన పని లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం మనం అండి. చూడండి, 3:24 కూడా చదవండి ఒకసారి. ఇప్పుడు మరొకసారి చదవండి. 3వ అధ్యాయం 24 వచ్చిన. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచు ఉన్నారని రాయబడింది. ప్రేమ దేని వల్ల గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 40 నిమిషాలు అయింది చెప్పాము. స్టార్ట్ అయిన తర్వాత 40 నిమిషాలు అయిపోయింది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 వచనం చదవండి, ముగించేస్తాను. జన్మము వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందల విశ్వాసం మూలమునే గాని ధర్మశాస్త్ర సంబంధమైన మూలమునగా ఏ నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమునగా కాక క్రీస్తు యేసునందల విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. చూడండి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ శరీరంలో ఉన్నవారు ఎవ్వరూ కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు. క్రీస్తు యేసునందరి ఉచితముగా విమోచనము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్న ప్రతి వ్యక్తి ఆ నీతిని మనకి ఆయన నీతి అది, ఆయన పరిశుద్ధత అది. మన నీతి మన పరిశుద్ధత కాదు అండి. మనం పొద్దున్న లేచిన కాడి నుంచి కంటి చూపు ద్వారాగానో పెదవుల ద్వారాగానో నాలుగు ద్వారాగానో ఏదో పాపం చేస్తూనే చూస్తూనే మాట్లాడుతూనే ఉంటాం.
కానీ మనం యేసు రక్తం గొప్పదని ఎంచుకుని, ఇది దైవ కుమారుడు రక్తం అని ఎంచుకుని ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. ప్రతి దినమును వాక్యములో జీవించాలి. ప్రియమైన వాళ్ళ ప్రతిరోజు మనం పరిశుద్ధతలోకి వెళ్ళాలి. కాపాడుకోవాలి, మనస్సాక్షిని కాపాడుకోవాలి. ఎందుకు అంటే మోషే కంటే గొప్ప ప్రవక్త ఎవరో? యేసుప్రభుల వారు. అంటే ఏబేలు కంటే గొప్ప రక్తం యేసుప్రభుల వారి రక్తం. సీనాయి కొండ కంటే గొప్ప కొండ సియోను కొండ. ప్రాచీన స్థితి కంటే గొప్ప జీవితం నవీన స్థితి. పాత వెలుగు కంటే కొత్త నిబంధనల వెలుగు గొప్పదే. ఇప్పుడున్న వెలుగు కంటే యేసుక్రీస్తునందు వెలుగై ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు. ఆయన అంటే దేవుడు సత్యవంతుడు, మనిషి అబద్ధికుడు. అంతే కదండి. దేవుడు సత్యవంతుడు, ఆయనలో అబద్ధం ఉంటుందా? ఆయన వెలుగై ఉన్నాడు అంటే మరలా అందులో చీకటి ఉంటుందనా? వెలుగున్నాక చీకటి రెండు కలిపి ఉంటాయా అండి? వెలుగు చీకటి కలిపి రెండు ఉంటాయా? ఉండవు. ఆయన వెలుగై ఉన్నాడు అంటే చీకటి ఎంత మాత్రం ఆయనలో లేదని, అంతే కదా. ఇప్పుడు మనము కూడా చీకట్లో ఉండొద్దు అంటున్నాడు. ఆయన వెలుగైన ప్రకారం మన వెలుగు, ఆయన పరిశుద్ధుడైనలాగా మనం పరిశుద్ధులు, ఆయన నీతిమంతుడైనలాగా మనం నీతిమంతులు. అలా జీవించాలి. అలా జీవించడం అంటే ఎలాగా? క్రీస్తు చేసిన విశ్వాసం ద్వారా విమోచన ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన విశ్వాసం ద్వారా రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయనే సమస్తము. ఆయన ఎట్టివారు ఉన్నారు, మనల్ని అట్టివారుగా ఉన్నారు, మనల్ని కుమారులుగా చేసుకున్నారు, ఆయన స్వాస్థ్యానికి వారసులుగా చేసుకున్నారు. ఇప్పుడు మనం జీవించడం అంతే. ఇప్పుడు జీవించడంలో మనం ఏం కాపాడుకోవాలి? మనస్సాక్షిని కాపాడుకోవాలి. హృదయం ఆల్రెడీ శుద్ధి చేయబడుతుంది. మనస్సాక్షిని ప్రతిరోజు కాపాడుకోవాలి. అక్కడ మన నిర్ణయం చెప్పబడింది. అక్కడే ఆ మనస్సాక్షి ఏమని చెప్పబడింది? మనస్సాక్షి పేతురు గారు చెప్పింది. పేతురు గారు ప్రత్యక్షం అవుతూ ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ప్రత్యక్షత అని చెప్తూ త్వరగా వచ్చుచున్నారని చెప్తూ అంటే ఏం చెప్పారు ఆయన? మనస్సు అనే నడుము కట్టుకోవాలి. మనస్సు అనే నడుము కట్టుకోవాలి. వస్త్రం వలె ఉన్న మీరు వస్త్రం వలె ఇంకా అయ్యో అలా గట్టిగా చెప్పండి. నీరసంగా చెప్తారు. ఇంకా దీన మనసు అనే వస్త్రము, ఇంకా దట్టి ఖడ్గం, తనకు కావాల్సినవి ఉంటాయి కదండి. అవన్నీ ఏంటి? ఆ మనిషికి ధరింపజేస్తే హాని చేయదు కదా. అలా మాట ఇప్పుడు మనస్సును కాపాడుకోనాక అవన్నీ అక్కడ ఎత్తి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే త్వరగా వచ్చుచున్నాడు కాబట్టి. ఆయన మనస్సు అనే నడుము కాపాడుకోవాలి. ఇప్పుడు మనం కట్టుకోవాలి, మనస్సును కాపాడుకోవాలి. అంటే ప్రతిరోజు జీవించాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. బైబిల్ ఒకసారి ఏదో గంట వినేస్తే తెలిసిపోయేది కాదు. ఇది మహాసముద్రం. ఇక్కడ మన గుప్పుట్లోనే ఉంటుంది, కానీ ఇది మహాసముద్రం. సముద్రంలోకి వెళ్ళినోడికి ఒకే రకం చేపలు దొరుకుతాయి. అందరికీ రకరకాల చేపలు దొరుకుతాయి. ఎవడ బాగా నెలల తరబడి కష్టపడ్డాడు ఇంకా బాగా చేపలు దొరుకుతాయి. ఈ బైబిల్ కూడా అంతే. ఎవడ బాగా చదువుకున్నాడు మంచి మంచి చేపలు దొరుకుతాయి. ఎవరు బాగా జీవిస్తున్నారు వాళ్ళు ఇంకా మంచి మంచి తెలుస్తాయి. వాళ్ళ హృదయంలో నుంచి జీవధారలు బయలు వెళ్తాయి. ఇప్పుడు మంది వాళ్ళు ఎవరైతే బాగా జీవిస్తున్నారో అంటే మనం ఈ కాలంలో దుష్టుడు ఆలోచించకుండా నడవలసిన వారం కాము, పాపుల మార్గాన్ని నిలవలసిన వారం కాము, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవలసిన వారం కాదు. అంటే మన జీవితాలు ఎండిన చెట్టు వలె ఉండవలసినవి కాదు. ప్రతి దినమున ఆయన సన్నిధిలో ఉండవలసిన వారం, ప్రతిరోజు ఆయనలో జీవించవలసిన వారం. అప్పుడు మనం నీటి కాలం ఏమన్నా నాటబడిందై ఆకు వడక తన ఫలమిచ్చు చెట్ల వలె మనం జీవించవలసిన వారం. ప్రేమందిన వాళ్ళారా, మనందరము కూడా నీటి కాలం ఏమన్నా నాటబడితే ఆకు వాడక తన ఫలమిచ్చు చెట్ల వలె ఉండాలి అంటే ప్రతి దినమును వాక్యములో జీవించాలి. ప్రతి దినమును ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినమును మనం ఆయనే సమస్తమని జీవించాలి అని కోరుకుంటూ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తోత్రాలు నాయన. ఎంతవరకు తండ్రి నాయన అమూల్యమైన మాటల చేత మమ్మల్ని దర్శించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ఆదాము ద్వారా ఆయన అవిధేయత ద్వారా ఏమొచ్చిందో, యేసుక్రీస్తు విధేయత ద్వారా ఏమొచ్చిందని బిడ్డలకు చెప్పడం జరిగింది. ఆయన ఆ మాటల ప్రకారం మేమందరం జీవించే జీవితాలు మా అందరికీ దయచేయమని నేను ఇంకనూ తండ్రి ప్రభా ఈ దినముల తండ్రి నామవారిపాలెం గ్రామంలోను, ఉప్పిల్లి గ్రామంలోను, యానం గ్రామంలోను మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ రాబోతున్న యేసు గ్రామంలో అతి మీకు బ్రతమాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమె